చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఇది సివిల్స్ బిట్టా. అర్థమైనా? ఈ సివిల్స్ బిట్ అని ఎవ్వరూ అనుకోరండి. అర్థమైనా? అంత ఈజీ బిట్ ఇచ్చాడు. చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు? సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు అన్నాడు. రెండో చంద్రగుప్తుడు. ఈయన్నే చంద్రగుప్త విక్రమాదిత్య అనే పేరుతో పిలుస్తారు. గుప్త రాజ్యంలో దమ్మున్నవాడుగా ఎవరికి నేను చెప్తారంటే సముద్రగుప్తుడి తర్వాత ఈయన్నే చెప్తారు. ఈయన మొదట్లో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఉజ్జయిని ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. భారతదేశంలో అతి భయంకరులు, దుర్మార్గులు, దుష్టులైనటువంటి శకులు అనేటటువంటి వాళ్ళని ఏసిపడేసి షకారి అనే బిరుదు పొందినటువంటి రాజు అంటే కూడా మన రెండో చంద్రగుప్తుడినే చెప్తారు. ఇతడి కాలంలోనే చైనా యాత్రికుడైన పాహియాన్ అనేవాడు మన భారతదేశానికి వచ్చాడు. పాహియాన్ ఒక బౌద్ధ సన్యాసి. బౌద్ధ మతం మా చైనాలో అధికారిక మతం అయింది. మరి బౌద్ధ మతం పుట్టిన భారతదేశంలో బౌద్ధ మతం ఎలా ఉందో చూసొద్దామని చెప్పి వచ్చాడు. ఆ పాహియాను పాటలీపుత్రం గురించి రాశాడు. అదేవిధంగా మీకు తెలుసు, రెండో చంద్రగుప్తుడు ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కట్టించాడు. ఉజ్జయినిని ఆయన చేస్తున్న డెవలప్మెంట్ గురించి కూడా రాశాడు. అద్భుతమైన విషయం ఏంటంటే మన భారతదేశానికి ఎంతోమంది విదేశీ యాత్రికులు వచ్చారు. మెగస్తనీస్ నుంచి మొదలు పెడితే ఎంతోమంది ఢిల్లీ సుల్తాన్, మొఘలు చక్రవర్తులు, బెర్నియర్ అని, ట్రావెర్నియర్ అని ఎంతోమంది మన గోల్కొండ చక్రవర్తుల కాలంలో వజ్రాల వ్యాపారస్తుడైన ట్రావెర్నియర్, ఎంతోమంది తేవనాటని వాళ్ళు చాలామంది వచ్చారు. వీళ్ళందరిలో ఈ పాహియాన్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? పాహియాన్కు ఉన్న ప్రత్యేకత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆ రోజుల్లోనే అంటరానితనం, ఓకేనా, ఇండియాలో అంటరానితనం, అస్పృశ్యత అనేది ఉందని ఫస్ట్ సారి వివరించిన గ్రంథం ఏదంటే పాహియాన్ రచించిన ఫోకువోకి అనేటటువంటి గ్రంథంలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. నేను రక్తం పెట్టి రాసుకుంటారో తర్వాత పచ్చబొట్టు పొడుచుకుంటారో మీ ఇష్టం. భారతదేశంలో కుల వివక్షత గురించి, అంటరానితనం గురించి, అస్పృశ్యత మొత్తం ఒకటే పదాలు రాసిన ఫస్ట్ గ్రంథం, రాయబడిన ఫస్ట్ గ్రంథం అంటేనే ఫోకువోకి. రాసిన వాడంటే పాహియాన్ అని గుర్తుపెట్టుకోండి. రెండో చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత ఉజ్జయినిని తన రాజధానిగా చేశాడు. పాహియాన్ ఇతని కాలంలోనే పాటలీపుత్రాన్ని సందర్శించాడు. నాడు ఇండియాలో అంటరానితనం ఉందని అతడు రాశాడు. అలా రాసిన తొలి యాత్రికుడు పాహియాన్. చూడు, తొలి యాత్రికుడు పాహియాన్. రేపు ఇట్లా అడగడు, ఇది ఎప్పుడో ఒకసారి ఇలాంటి మెరుపు తీగలు పడతాయి, ఓకేనా, డైరెక్ట్ బిట్లు. మీకు తెలుసు, మీకు నాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. విషయం ఏంటంటే ఇట్లా అడిగితే స్టూడెంట్కే నష్టం. అనవసరంగా ఎగ్జామ్ పేపర్ తయారు చేసిన వాడిని ఒక్కోసారి బాగా హార్డ్గా వస్తే ఆ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసిన వాడిని బండబూతులు తిడతారు. వాడు నిద్రమొక్కడు ఎట్ట తయారు చేసిన అంటారు. కానీ పాపం వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే తయారు చేస్తారని ఇంకో కోణంలో ఆ ఎగ్జామ్ జరిగిన 2-3 రోజులు తిట్టుకుంటాం. కానీ మనం తర్వాత ఆలోచిస్తే వాళ్ళు మన మంచికే చేశారు అనుకోవాలి. ఎందుకో తెలుసా, ఇట్లాంటి బిట్ల కోసం 3 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. 30 రోజులు చదివినా కూడా ఆన్సర్లు రాయొచ్చు. కానీ ఎన్నో రాత్రులు నిద్రపోకుండా, తినక, ఎన్నో ఫంక్షన్లు వదిలేసి, ఎంతో ఎంజాయ్మెంట్ వదిలేసి, ఎన్నో సినిమాలు వదిలేసి, అర్థమైనా ఈ జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలని కఠోర శ్రమ యజ్ఞం చేస్తాంట్రే. అలాంటి కొన్ని వర్గాలు ఉంటాయి, కొన్ని ఉన్నాయి ఇప్పటికీ కూడా. అర్థమైనా మన 2 తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తం మీద ఉంటాయి. ఆ రోజుల్లో చక్రవర్తులు అశ్వమేధ యాగాలు చేశారు, రాజసూయ యాగాలు చేశారు. అర్థమైనా ఎలాంటి యాగాలు చేశారో తెలియదో, నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ పుస్తకాల్లో చదవటమే. కానీ ఇప్పటికి కూడా కంటి నిండా నిద్రపోకుండా, పంటి నిండా తినకుండా ఎంతోమంది పాపం అహోరాత్రులు కష్టపడుతున్న పిల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సివిల్స్ సాధించాలని కళ్ళమ్మటి నీళ్ళు ఒత్తులేసుకొని నిద్ర వస్తుంటే ఆ కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నా కూడా మళ్ళీ తుడుచుకొని చదువుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరెక్ట్ కడుపు నిండా తింటే నిద్ర వస్తుందని చెప్పి అర్ధాకలితో తింటూ ఉండి కష్టపడి లైబ్రరీల చుట్టూ, స్టడీ హాల్స్ చుట్టూ తిరుగుతూ ఈ దెబ్బతో నా పేదరికానికి స్వస్తి చెప్పాలా, నా కుటుంబం వాళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, నాకు తల్లిదండ్రులకి నేను ఎంతో అద్భుతమైన అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక నైటు పగలని తేడా లేకుండా కష్టపడుతున్న పిల్లలు ఉంటారే. ఇలాంటి చెత్త బిట్లు ఇస్తే అట్టర్ ఫ్లాప్ అయితే వాళ్ళ పరిస్థితి. అర్థమైనా? ఇలాంటి బిట్లు 7వ తరగతి పిల్లగాళ్ళకి, 8వ తరగతి పిల్లగాళ్ళకి ఇచ్చే బిట్లు.
అర్థమైనా? కానీ ఈ గుర్తు పెట్టుకోండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి రాసిన తొలి యాత్రికుడు ఎలాంటివి ఉన్నాయే అలాంటివి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ బిట్లు ఈసారి అడుగుతాడో అడగడం మనకు తెలియదు, కానీ ఇలాంటి అస్పృశ్యత గురించి అవి మీకు ఉపయోగపడాలని నా లక్ష్యం. ఓకేనమ్మా?